హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇవాళ నేను చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్న టాపిక్ చెప్తున్నాను. ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ తీసుకోవాలి. దీని గురించి ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ ఫ్యామిలీస్ చాలాసార్లు అడుగుతూ ఉంటారు. కామన్గా ఏమడుగుతారంటే, మేడం మాకు ఒక డైట్ ప్లాన్ రాసివ్వండి, మీరు ఎలా చెప్తే అలా ఫాలో అవుతాము అని. అండ్ నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను కదా, ఫుడ్ సోర్సెస్ అనేది మనం తెలుసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఏంటి, ప్రోటీన్ సోర్సెస్ ఏంటి, ఫ్యాట్ సోర్సెస్ ఏంటి, ఇవి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక డైట్ ప్లాన్ ఎవరో ఇచ్చింది మనం ఫాలో అవ్వడం కాకుండా మనకి ఫుడ్ గురించి నాలెడ్జ్ ఉండాలి, ఎస్పెషల్లీ విమెన్కి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏం తినాలి అన్నదే కాదు, తర్వాత కూడా మీ బిడ్డకి ఏమి ఇవ్వాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎలాంటి నరిష్ చేసే ఫుడ్ ఇవ్వాలి అనేది మీకు తెలియాలి. సో అది తెలియాలంటే కొంత నాలెడ్జ్ మీరు రిలేటెడ్ టు ఫుడ్ గెయిన్ చేసుకోవాలి, ప్రతి లేడీ కూడా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అదేంటంటే చెప్పాను కదా, కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఏంటి, ప్రోటీన్ సోర్సెస్ ఏంటి, ఫ్యాట్ సోర్సెస్ ఏంటి. మనం తీసుకునే రైస్, రోటీ, కిన్వా ఆర్ కొర్రలు, ఇలాంటివన్నీ కూడా కార్బోహైడ్రేట్ సోర్సెస్. అలాగే దుంపలు, బంగాళదుంప కానీ, స్వీట్ పొటాటో కానీ, ఇలాంటివన్నీ కూడా కార్బోహైడ్రేట్ సోర్సెస్. సో నో అబౌట్ యువర్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. అండ్ వాట్ ఆర్ ద ప్రోటీన్ సోర్సెస్. ప్రోటీన్ సోర్సెస్ అంటే వెజిటబుల్స్లో అయితే కనుక పప్పులు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, అండ్ సోయా చంక్స్, మీల్ మేకర్, అలాగే రాజ్మా, పనీర్, కొమ్ము శనగలు, కాబూలి శనగలు, ఇలాంటి గింజలన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ నాన్ వెజిటేరియన్స్కి అయితే కనుక ఆబ్వియస్లీ చికెన్, ఫిష్, మటన్, ఎగ్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్లోకి వస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోటీన్ సోర్సెస్. నెక్స్ట్ ఫ్యాట్ సోర్సెస్ ఏంటి. మనము ఫుడ్లో ఫ్యాట్ కూడా ఉండాలి, ఇంక్లూడ్ చేసుకోవాలి. ఏంటి? గుడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ ఏంటి అంటే నెయ్యి ఆర్ ఇంట్లో చేసుకునే వెన్న, ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్. అలాగే బయట కొనే ఆయిల్స్ విషయానికి వస్తే కనుక ఆడించుకున్న ఆయిల్స్ అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం కదా, గానుగ నూనెలు అంటాము. సో ఈ గానుగ నూనెలు కూడా గుడ్ అంటే హెల్తీ ఆయిల్స్. సో దాంట్లోకి వచ్చేసరికి ఆడించిన వేరుశనగ నూనె కానీ ఆర్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆయిల్ కానీ, ఇలాంటివి మంచి సోర్సెస్. సో గుడ్ క్వాలిటీ ఆయిల్స్ని యూస్ చేసుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గుడ్ క్వాలిటీ ఘీ అండ్ గుడ్ క్వాలిటీ ఆయిల్స్. ఫ్యాట్స్కి వచ్చేసరికి క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. క్వాంటిటీ ఎక్కువ తీసుకోకూడదు. యాక్చువల్లీ మీ టోటల్ క్యాలరీ రిక్వైర్మెంట్లో 20% మాత్రమే ఫ్యాట్స్ నుంచి రావాలి. సో టూ మచ్ ఆయిల్ కానీ ఫ్యాట్స్ కానీ కన్జ్యూమ్ చేయకూడదు. అలాగే ఫ్యాట్స్ని పూర్తిగా మీ డయట్లోంచి ఎలిమినేట్ కూడా చేయకూడదు. నేనేం సజెస్ట్ చేస్తానంటే నా పేషెంట్స్కి ప్రతి మీల్లోనూ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ప్రతి మీల్లోనూ 1 టీ స్పూన్ ఘీ ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాను. నెయ్యి, ప్రిఫరబ్లీ ఆవు నెయ్యి, గ్రాస్ ఫెడ్ కౌస్ నుంచి తీసిన నెయ్యి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్. ఇలాగ హెల్దీ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల గ్లూకోజ్ స్పైక్స్ రాకుండా ఉంటాయి. రోజంతా కూడా మీ గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేవి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడూ మర్చిపోకండి, ఆయిల్స్ విషయంలో, ఫ్యాట్స్ విషయంలో క్వాలిటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రిఫైన్డ్ ఆయిల్స్ కంటే కూడా మీరు ఇలాగా గానుగ నూనెలు తెచ్చి ఇంట్లో యూస్ చేసుకోవటం అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి మంచిది, పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి మంచిది, అందరికీ కూడా మంచిది. మీరు ఇప్పటివరకు ఈ చేంజ్ కనుక చేయకపోయింటే దయచేసి ఇది స్టార్ట్ చేయండి మీ హోమ్లో. అలాగే సో దీస్ ఆర్ అబౌట్ ద సోర్సెస్. సో సోర్సెస్ గురించి నేర్చుకోండి, ఏ సోర్సెస్లో ఫిట్ అవుతాయో చూసుకోండి, వాటిని ఇంక్లూడ్ చేసుకోండి. ఐడియల్గా అయితే మన రోజంతా తీసుకునే క్యాలరీస్లో 40% కార్బ్స్ నుంచి రావాలి, 40% ప్రోటీన్ నుంచి రావాలి, 20% ఫ్యాట్స్ నుంచి రావాలి. ఇదంతా మీకు క్యాల్కులేట్ చేసుకోవటం అంతా ఇబ్బంది అనిపిస్తే కనుక మీ ప్లేట్లో 1/3 షుడ్ బి కార్బోహైడ్రేట్, అంటే రైస్ కానీ, రోటీ కానీ, కిన్వా కానీ, మీకు ఏంటి అలవాటు ఉంటే అది, గ్రెయిన్స్. అండ్ 1/3 షుడ్ బి ప్రోటీన్ అండ్ 1/3 షుడ్ బి వెజిటబుల్స్. 1/3 ప్రోటీన్ అంటే ఏంటి? అది పప్పు అవ్వచ్చు, ఎగ్ అవ్వచ్చు, పనీర్ అవ్వచ్చు, నేను చెప్పిన ప్రోటీన్ సోర్సెస్లోంచి. అండ్ 1/3 షుడ్ బి వెజిటబుల్స్. ఈ వెజిటబుల్స్లోంచి చక్కగా ఫైబర్ వస్తుంది, మినరల్స్ వస్తాయి, వైటమిన్స్ వస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మీ బాడీ రిపేర్ చేయడానికి అండ్ హెల్దీగా ఉంచడానికి, ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బాగుండటానికి, ప్రెగ్నెన్సీలో బిడ్డ హెల్దీగా ఉండడానికి ఇలాంటి లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది.
సో వెజిటబుల్స్కి వచ్చేసరికి మీ ప్లేట్ ఒక రెయిన్బోలా ఉండాలి ఐడియల్గా. ఇట్ షుడ్ హ్యావ్ గ్రీన్, రెడ్, ఎల్లో అట్లాగా. సో సాలడ్స్ని ఒక 2 బీట్రూట్ స్లైసెస్ కానీ అలాగా కొంత సాలడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి ఫుడ్లో. ఆర్ కుక్డ్ వెజిటబుల్స్ కూడా మంచిదే. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అది రాకుండా ఉండాలి అంటే కనుక ఫైబర్ ఎక్కువ ఉండే బీరకాయ, బీన్స్ ఇలాంటి వెజిటబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ సో ప్రతి మీల్ కూడా ఇలాగ బ్యాలెన్స్డ్ మీల్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ఏ ఫుడ్ గ్రూప్ కూడా పూర్తిగా ఐసోలేట్ చేసేక్కర్లేదు, అంటే తినకుండా ఉండక్కర్లేదు ఏమైనా అవుతుందని. అలాగే ఏ పర్టికులర్ ఫుడ్ కూడా మంచిది అని అదిగా కూడా తీసుకోకూడదు. దెర్ హ్యావ్స్ టు బి అ బ్యాలెన్స్. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇలాగా మీల్స్లో గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉండేలాగా చూసుకోండి. ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రతి మీల్లోనూ ఇదే రూల్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ తీసుకుంటున్నారు అనుకోండి, దాంతో పీనట్ చట్నీ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. కోకోనట్ చట్నీ ఆల్సో విల్ హ్యావ్ గుడ్ ఫ్యాట్స్. కోకోనట్ నుంచి మనకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. కోకోనట్ ఈజ్ అ గుడ్ సోర్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి. అలాగే ఈవినింగ్ స్నాక్ టైంలో కనుక స్నాక్స్ విషయానికి వస్తే దాంట్లో కూడా రోస్టెడ్ మఖనా కానీ, రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్లో మీరు ఓట్స్ తీసుకోవచ్చు, ఆర్ పెసరట్టు తీసుకోవచ్చు, ఆర్ పొంగల్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఆల్ ఆర్ సౌత్ ఇండియన్ మీల్స్ ఆర్ బ్యాలెన్స్డ్ మీల్స్. అలాంటివి చక్కగా బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీ అలవాటుకి తగినట్టు అండ్ మీ టేస్ట్కి తగినట్టుగా ఏది నచ్చుతుందో అలాంటివి ఇంక్లూడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి మీ మీల్స్ డిజైన్ చేసుకునే పద్ధతి అయితే ఇది. అలాగే మీరు ఎన్ని మీల్స్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో, హౌ మెనీ మీల్స్ యూ షుడ్ టేక్. ప్రెగ్నెన్సీ వాళ్ళు నాన్ ప్రెగ్నెంట్ లాగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాగా కాకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, ఆల్మోస్ట్ అబౌట్ 5 మీల్స్ అ డే తీసుకోండి. ఒకేసారి తినకుండా కొంచెం కొంచెంగా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తింటూ ఉండాలి. అలాగే ఇనీషియల్గా కనుక మీకు కళ్ళు తిరగటము అట్లాంటివి ఏమైనా ఉంటే జ్యూసెస్ కానీ లేదా బటర్ మిల్క్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోండి టైం టు టైం కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. అండ్ ఇంకో సజెషన్ నేను ఏమి ఇస్తానంటే, ప్రెగ్నెన్సీలో రోజు ఒక 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి మీ డయట్లో. ఈ ఫ్రూట్ని మీల్తో పాటు కాకుండా ఇన్ బిట్వీన్ మీల్స్ తీసుకోవడానికి చూడండి. అలాగే నట్స్, సోక్డ్ ఆల్మండ్స్, వాల్నట్స్ ఇలాంటివి లేవగానే ఫస్ట్ మీల్ లాగా తీసుకోవటం అనేది వెరీ గుడ్ ఆప్షన్. సో మీకు కనుక నేను బ్రీఫ్గా ఒక డయట్ ప్లాన్ లాగా చెప్పాలి అంటే కనుక, మార్నింగ్ లేవగానే ఈదర్ హ్యావ్ ఎ బనానా ఆర్ హ్యావ్ సోక్డ్ నట్స్. ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ సోక్ చేసుకొని తీసేసి తినండి. అది తీసుకున్న తర్వాత ఒక 1 hour, 1.5 hours తర్వాత హ్యావ్ యూర్ బ్రేక్ఫాస్ట్. అయిన తర్వాత ఒక 2 hours తర్వాత హ్యావ్ సంథింగ్ టు డ్రింక్. ఇట్ కుడ్ బి మిల్క్ ఆర్ ఇట్ కుడ్ బి రాగి మాల్ట్, ఏదైనా సరే ఏదో ఒకటి తీసుకోండి. అండ్ దెన్ హ్యావ్ లంచ్. చక్కగా దాల్, వెజిటబుల్స్, రైస్, కొంచెం ఘీ ఇలాగా. అండ్ కీప్ చేంజింగ్. ఒకటే వెజిటబుల్, ఒకటే ఫ్రూట్ కాకుండా అన్ని రకాల ఫుడ్స్ తీసుకోండి. అలా మీ మీల్ని రోజు చేంజ్ చేస్తూ ఉండండి. అండ్ దెన్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి చెప్పాను కదా, రోస్టెడ్ మఖనా కానీ, పీనట్స్ కానీ, ఆర్ బెల్లంపల్లి ఉండలు కానీ, బెల్లంతో చేసిన ఏమైనా హెల్దీ స్నాక్స్ కానీ, ఆర్ ఫ్రూట్ కానీ తీసుకోవచ్చు. అండ్ తర్వాత డిన్నర్ చేసేసేయండి. డిన్నర్లో కూడా ఇఫ్ యూ వాంట్ హ్యావ్ రైస్ యూ కెన్ హ్యావ్ రైస్, ఇఫ్ యూ వాంట్ హ్యావ్ రోటీ యూ కెన్ హ్యావ్ రోటీ. ఒకటి మంచిది ఒకటి తక్కువ అని కాదు, మీకు ఏది తినాలనిపిస్తే అది, మీకు ఏది అలవాటు ఉంటే అది. చెప్తున్నాను కదా రిపీటెడ్గా, మీ కంఫర్ట్ బట్టి, మీ ఇష్టాలు బట్టి తినండి. ఇది మంచిది అని నచ్చకుండా కూడా తినే ప్రయత్నం చేయకండి. దట్టు ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్ అస్సలు మిస్టేక్ చేయకండి. అండ్ డిన్నర్ల తర్వాత ఒక 1 hour or 1.5 hours గ్యాప్ ఇచ్చి చక్కగా ఒక వార్మ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ మీరు తాగి పడుకోవచ్చు హ్యాపీగా. This will give you a balanced meal and it will meet your protein requirement, carb requirement, fat requirement and minerals, vitamins అన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి దీంతో. నేను బిగినింగ్లో చెప్పాను కదా, మాకు ఒక డయట్ ప్లాన్ ఇవ్వండి అంటారు కదా. ఆ డయట్ ప్లాన్స్ అంటే డాక్టర్ ఇచ్చిన డయట్ ప్లాన్ మీరు ఫాలో అవడానికి కుదరకపోవచ్చు కొన్నిసార్లు. ఎస్పెషల్లీ ఫస్ట్ 3-4 monthsలో అస్సలు కుదరదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. పాపం వాళ్ళకి ముందు ఏ ఫుడ్స్ అయితే నచ్చుతాయో అవి ఈ ప్రెగ్నెన్సీ ఎర్లీ మంత్స్లో నచ్చవు. అలాంటి సిచ్యుయేషన్స్లో ఇది మంచిది అని వాళ్ళని ఫోర్స్ ఫీడ్ చేయడానికి ట్రై చేయకండి. ఇనీషియల్గా వెయిట్ గెయిన్ అవసరం లేదు. ఎంతో కొంత వెయిట్ లాస్ అయినా కూడా వర్రీ అవ్వకండి. వాళ్ళు ఎన్ని మీల్స్ అయితే తీసుకోగలరో అన్ని మీల్స్ తినివ్వండి. వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే తినివ్వండి. లెట్స్ సే మిల్క్ మంచిది కదా అని వాళ్ళకి సూట్ అవ్వకపోయినా, వాళ్ళు గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతున్నా, వాళ్ళకి వామిటింగ్స్ ఎక్కువ అయిపోతున్నా మిల్క్ తాగుతుంటే, అలాంటి సిచ్యుయేషన్స్లో మీరు మిల్క్ తాగమని ఫోర్స్ చేయకూడదు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అందుకే అన్నా నేను డయట్ ప్లాన్ ఇంకొకళ్ళు ఇవ్వటము అన్నది వర్కౌట్ అవ్వదు, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్.
సో మీకు ఏం నచ్చుతుంటే అది తీసుకోండి, బట్ మేక్ షూర్ ఇట్ ఈస్ ఆఫ్ వెరీ 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 గుడ్ క్వాలిటీ. ఇది నేను మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తున్నాను, బికాస్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెటసే పాలకూర పప్పు తినండి అని నేను చెప్పాను, డయటీషియన్ ఎవరైనా రాశారనుకోండి, లేదా నేనే చెప్పాను అనుకోండి, బట్ దాంట్లో జరగాల్సింది ఏంటి, ఇట్ హ్యాస్ టు బీ పెస్టిసైడ్ ఫ్రీ గ్రీన్ లీఫీ వెజిటబుల్. సో పెస్టిసైడ్స్ లేకుండా ఉండే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ గ్రో యువర్ లీఫీ గ్రీన్స్. నేను అందుకే చెప్తున్నాను, సోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ డయట్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్స్లో పెట్టండి, అవి ఆన్సర్ చేస్తాను, ఆర్ ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ప్రెగ్నెన్సీలో అడిక్వేట్ వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకోండి పర్ డే. సో గ్రాస్గా చెప్పాలంటే ఇలాగ మీరు మీల్స్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ఇంకా డీటెయిల్డ్గా ఫర్దర్ వీడియోస్ చేస్తాను. కమెంట్స్లో పెట్టండి మీ ఒపీనియన్స్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.